డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. భయం గుప్పెట్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితి తన దాకా వస్తుందని ఊహించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉండగా చేసిన చేష్టలు కావచ్చు, ఆడిన ఆటలు కావచ్చు, ఇప్పుడు తిరిగి తమ దాకా, తమ నియోజకవర్గంలో తమ పరువు దక్కేనా అనుకునే దాకా వచ్చింది అని అంటే గతంలో వాళ్ళు చెప్పిన మాటే వైనాట్ కుప్పం, వైనాట్ 175 అనే దాని దగ్గర నుంచి ఈ రోజున పరిస్థితి ఎలా వచ్చింది అని అంటే, పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆత్రంగా దానివైపే ఎదురు చూస్తూ ఉండటం, పులివెందుల్లో మన పరువు దక్కేనా అనే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి, అసలు పులివెందుల్లో ఏం జరుగుతోంది ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ని, మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి తన పరువు దక్కించుకోగలుగుతాడా, జగన్ ఇప్పుడు ఆడుతున్న ఈ ఆట మొత్తంలో ఆయనకి విజయం దక్కేనా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాష్టికాలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ, పంచాయతీ ఎలక్షన్స్, ఇదే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు మొత్తంలో ఎంతో వాళ్ళు అరాచకాలు, ఆ అకృత్యాలు వీటితోటి మరి ఆ ఎలక్షన్ మొత్తం గెయిన్ చేసుకొని టీడీపీ పార్టీని సమూలంగా నాశనం చేసేసాం, ఇంకా లేదు టీడీపీ పార్టీ ఇక రాదు. ఎందుకంటే అప్పుడు జరిగిన ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత టీడీపీ కూడా బాయ్కాట్ చేసేదాకా వెళ్ళిపోయింది ఈ ఎలక్షన్స్ మొత్తాన్ని, లోకల్ బాడీ ఎలక్షన్స్ని. ఆ పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ఆంధ్ర మొత్తాన్ని ఆక్రమించేస్తామనే దగ్గర నుంచి పులివెందుల్లో పరువు ఎలా దక్కించుకోవాలి అనేదాకా వచ్చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ ఎప్పుడు దాపురించనివి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఎదురవుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మొత్తం. ఇప్పుడు పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే యావత్ రాష్ట్రం మొత్తం ఆ నియోజకవర్గం వైపు, ఆ జరుగుతున్న ఎలక్షన్ వైపే చూస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతూ ఉన్నాడు అని. ఇక తమకున్న అస్త్రశస్త్రాలు మొత్తం దింపనివ్వండి, ఓటుకి 20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయిపోనివ్వండి, లేకపోతే మరి ఇక్కడ అవినాష్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక ఊర్లో ఉన్న జనాన్ని మొత్తాన్ని పోగేసుకొని విచిత్రమైన ఆటలన్నీ ఆడనివ్వండి. మొన్న జరిగిన గొడవలు కావచ్చు, కేసులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా చూస్తుంటే ఒక్క జెడ్పీటీసీ కోసం ఇంత చేయవలసిన అవసరం ఉందా అనేది ఇప్పుడు బయటపడిపోతోంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఇప్పుడు తిరిగి తమకు అదే కాబోతోంది. అంటే ఈ కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా నామినేషన్ పేపర్లు వచ్చి లాక్కొని చింపేసిన దాఖలాలు అలాంటివి ఏవీ లేకపోయినప్పటికీ యథేచ్ఛగా వాళ్ళు కూడా ప్రజాస్వామికంగా పోరాడాల్సిన దీన్ని వాళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు. కానీ ఇక్కడ పరువు దక్కించుకోవటం అనే దాని మీదట ఇప్పుడు అక్కడ బీటెక్ రవి ఎవరైతే ఈ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో, దాంతోపాటుగా ఎమ్మెల్సీ, ఇక ఈ టీడీపీలో ఆయనకు కూడా మంచి పట్టున్న నాయకుడు, స్వయాన ఆయన భార్య మరి జెడ్పీటీసీకి ప్రయత్నం చేస్తుంది అని అంటే ఇక అందులో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఒక పక్కన బీటెక్ రవి కూడా అన్ని రకాల సమాయత్తంగా ఆయన కూడా ఇక్కడ పనిచేయటం జరుగుతుంది. మరి రేపు ఆగస్టు 15వ తారీఖున జరగబోయే ఈ ఎన్నికలో మరి జగన్మోహన్ రెడ్డి బతుకు బండారం మొత్తం బయటపడే విధంగా ఉంది. కనీసం పులివెందుల్లో జెడ్పీటీసీని కూడా దక్కించుకోలేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? రేపు ఆయన చెప్పే మాటల్ని కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయినా వినిపించుకుంటుందా? అసలు ఈ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పట్టు కోల్పోతాడా అనే రకంగా కొన్ని ఇట్లాంటివన్నీ వచ్చి ఉంటే సరే, ఇప్పుడు అక్కడ జెడ్పీటీసీ దక్కించుకున్నా కూడా రేపు మళ్ళీ ఒక 5-6 నెలల్లో రాబోతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరుగుతుంది అంటే, యాక్చువల్గా ఇక్కడ జెడ్పీటీసీని కనుక దక్కించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి ఒక బలం అనేది చేకూరుతుంది. కార్యకర్తలు కూడా ఇదిగో టీడీపీ పార్టీకి ఎదురొడ్డి మరి కూటమి గవర్నమెంట్ ఎన్ని చేసినా సరే మా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నాడు, మేము కూడా అలాగనే గెలిపించుకుంటామని ఒక ఆత్మస్థైర్యం ఇప్పుడు కార్యకర్తల్లో ఉండొచ్చు. వాళ్ళు అందుకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ ఓడిపోతే ఉన్న ఆత్మస్థైర్యం కాస్త పోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కనీసం నాయకులు కూడా దొరకరేమో అనుకునే లాంటి పరిస్థితులన్నీ ఇక ఏర్పడి కూర్చుంటాయి.
ఇవన్నీ కాదనుకున్నప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ఇరకాటంలో ఉన్నాడు. ఆయనే స్వయాన ఈ మద్యం కుంభకోణంలో కావచ్చు ఇతరత్ర వాటిలో కూడా బాగా గట్టిగా ఇరుక్కునే లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఈ మహేశ్వరి అనే ఒక లాయర్ వేసిన ఏపీ హైకోర్టులో వేసిన ఒక పిల్లులో ఇంకా ఏ విషయం తేలకపోయినప్పటికీ అలాంటి అంశాలన్నీ మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కేవలం మహేశ్వరియే కాదు, గతంలో సంవత్సరం కిందటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక పిల్లు వేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ పీరియడ్లో ఎన్నెన్ని అకృత్యాలు ఏమేం జరిగినాయి అని మొత్తం అన్నిటినీ ఆయన బాగా మూటగట్టి హైకోర్టులో ఒక పిల్లు వేస్తే అందులో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ పిల్లుని మళ్ళీ బయటకు తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాంట్లో కూడా ఇప్పుడు ఆయన కొంచెం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నంత మాత్రాన నేనేం మాట్లాడకుండా ఉంటాననుకోమాకండి, నా మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టబాకండి అని ఆయన మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా అర్థమవుతుంటే, కావాలంటే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొనైనా, ఎందుకంటే స్పీకర్ స్థానంలోనో ఈ డిప్యూటీ స్పీకర్ స్థానంలోనో అసెంబ్లీని నడిపించాల్సిన స్థానంలో ఉన్నవాళ్ళు దాదాపుగా రాజకీయాలు అంటే తమ సొంత పార్టీ నాయకులనైనా సరే కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే గతంలో మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి విధానాలు ఏమీ చేయలేదు. ఎక్కడైనా ఇప్పుడు అధికార పార్టీకి అవసరం వచ్చిన రోజున స్పీకర్ ఏదైనా వాళ్ళకి ఫర్గా ఉండే ప్రయత్నాలు ఏమన్నా చేస్తాడు, కానీ గట్టిగా వాళ్లే విమర్శించటం, వాళ్లే ఎక్కువగా అక్కసుపట్టడం, ఈ ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపట్టడం లాంటివి చెయ్యరు స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థానానికి అది గౌరవం. కానీ ఆ గౌరవం కొద్ది కొద్దిగా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ లంచత్వం లాంటి నీచమైన పదజాలం కూడా వాడేసిన తరువాత ఇంకా స్పీకర్ స్థానానికి ఉన్న పరువు ఏమిటి అన్న ప్రశ్న ఆ రోజున తలెత్తింది. దానికోసమని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా కొంచెం సంయమనం పాటిస్తున్నట్టే కనపడుతుంది. కావాలంటే ఆయన పోరాటం చేయదలుచుకుంటే కనుక డిప్యూటీ స్పీకర్ను కూడా వదిలేయడానికి సిద్ధపడిపోతాడు అనే విషయం కూడా ఈ రోజున కొంతమంది చర్చలు నడుస్తుంటే, ఇక ఎన్నికలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు మరి ముంచుకొస్తున్న ఈ తరుణంలో మున్సిపాలిటీలను దక్కించుకోవటం కానీ, లేకపోతే పంచాయతీలని తమ గుప్పెట్లో పెట్టుకోవటం కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీపీలు, ఎంపీపీలు వీటన్నిటిని వాళ్ళ పార్టీకి ఎక్కువగా చేసుకునే విధంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఆయన ఎక్సైజ్ మొత్తం చేయాల్సి ఉంది. అంటే ఎప్పుడో 2029లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు వచ్చే ఈ ముఖ్యమంత్రి పదవి వరకే ఆయన చూసుకుంటాడా, లేకపోతే పార్టీ పరువుని దక్కించడం కోసం వీటన్నిటిలో కూడా పోరాటం చేస్తాడో తెలియదు. కాకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆ పార్టీ నాయకుల మీద కానీ వస్తున్న తీవ్రమైన ఈ అవినీతి బాగోతాలు మొత్తం ఆ పార్టీకి ఎనలేని అపఖ్యాతిని మూటగట్టి పెట్టాయి. ఆ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే, పులివెందుల్లో జడ్పీటీసీ గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు టెన్షన్ పట్టడం, ఆయన అహర్నిశలు దాన్ని కనుక్కోవడం కోసం టెలికాన్ఫరెన్సులు నడపటం జరుగుతుంది అని అంటే జగన్లో ఎంత భయం ఉందో చూడండి ఒకసారి. ఇదే ఈరోజు కుండబద్దలు.